అందరికీ నమస్కారం। ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు మహిళల కోసమని ప్రత్యేకించి ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారు। ఈ కొత్త పథకం ద్వారా భారతదేశంలో ఉన్న 1,00,000 మంది మహిళలకు ఉపాధి అయితే కల్పించనున్నారు। మహిళలు ఎవరైతే 10వ తరగతి ఆ పైన చదువుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఇంటి వద్దనే ఉండి నెలకి 21,000 రూపాయల వరకు సంపాదించుకునే మహత్తరమైన అవకాశాన్ని అయితే ప్రధాని మోడీ గారైతే ఈరోజు కల్పించారు। మనము ఈరోజు ఈ వీడియో ద్వారా మనము ఈ స్కీమ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి కావాల్సిన అర్హతలేమి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి అన్నది పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం। ఈ వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి। ఎందుకంటే భారతదేశంలో ఉన్న మహిళలందరికీ ఇంటి నుండే పని చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న మొట్టమొదటి ప్రభుత్వ స్కీమ్ ఇది। కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి। ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో ద్వారా అయితే లాభపడతారు। ఇక ఈ వీడియోలోకి వెళితే నిన్నటి రోజు అంటే 9 డిసెంబర్న ప్రధాని మోడీ గారు బీమా సఖీ అనే ఒక కొత్త స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు। ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే దేశంలో దాదాపు 1,00,000 మంది మహిళలకి ఈ బీమా సఖీ స్కీమ్ ద్వారా ఉపాధిని అయితే కల్పించనున్నారు। ఈ బీమా సఖీ స్కీమ్నే LIC ఉమెన్ కెరియర్ ఏజెంట్ స్కీమ్ అని కూడా అంటారు। ఇందులో ఏమిటంటే మహిళలు వాళ్ళ ఇంటి వద్ద నుండే ఉమెన్ కెరియర్ ఏజెంట్గా ఉండి వాళ్ళ ఇంటి వద్ద నుండే నెలకి 21,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు। ఈ స్కీమ్ ద్వారా ఏమిటంటే ప్రధానంగా ఉమెన్ ఎవరైతే 10వ తరగతి ఆ పైన చదువుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ బీమా సఖీ స్కీమ్కి అయితే అప్లై చేయవచ్చును। ఈ స్కీమ్కి ఏ విధంగా అప్లై చేయాలి అన్నది పూర్తి వివరాలు నేను ఎండింగ్లో అయితే చెప్తాను। ప్రస్తుతము ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే బీమా సఖీ అనేది ఈ బీమా సఖీ అనే స్కీము ఏమిటంటే LIC వాళ్ళతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైఅప్ అయ్యి LIC ఉమెన్ ఏజెంట్లుగా తీసుకోబడతారు। ఈ LIC ఉమెన్ కెరియర్ ఏజెంట్లుగా ఎవరినైతే తీసుకోబడతారో వాళ్ళందరికీ కూడా నెలకి 7,000 రూపాయల నుంచి స్టైఫండ్ అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వనున్నారు। ఇది కంప్లీట్గా 3 సంవత్సరాల స్కీమ్ అన్నమాట। సో దీంట్లో ఎవరైతే ఉమెన్ కెరియర్ ఏజెంట్గా జాయిన్ అవుతారో వాళ్ళందరికీ నెలకి ఖచ్చితమైన స్టైఫండ్ అయితే వస్తుంది। దాంతోపాటు ఎవరైతే LIC పాలసీలు చేపిస్తారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన స్టైఫండ్తో పాటు వారికి రావాల్సిన కమిషన్ కూడా దక్కుతుంది। దీనికి ఎటువంటి రాత పరీక్ష కానీ ఎటువంటి ఇది అవసరం లేదు। దీనికి కావాల్సిందంతా 10వ తరగతి చదువుకుని ఉంటే చాలు। ఇది అండి ఈ బీమా సఖీ స్కీమ్ గురించి। దీని తర్వాత ఈ బీమా సఖీ స్కీమ్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు నెలకి ఎంత స్టైఫండ్ వస్తుంది అన్నది ఇక్కడ మనం చూస్తాం। నెలకి ఫిక్స్డ్గా మొదటి సంవత్సరం అయితే మీకు 7,000 రూపాయలు వస్తుంది। అంటే సంవత్సరానికి 84,000 రూపాయలు వస్తుంది। అదే రెండవ సంవత్సరం అయితే మీకు 6,000 రూపాయలు వస్తుంది, సంవత్సరానికి 72,000 రూపాయలు వస్తుంది। అదే మూడవ సంవత్సరం అయితే నెలకి 5,000 రూపాయలు వస్తుంది, సంవత్సరానికి 60,000 రూపాయలు వస్తుంది। అంటే మొత్తంగా మీరు ఈ 3 సంవత్సరాల్లో ఫిక్స్డ్ స్టైఫండ్ 2,16,000 రూపాయల దాకా సంపాదించుకోవచ్చు। అంటే మీరు మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు LIC మహిళా కెరియర్ ఏజెంట్గా జాయిన్ అవ్వడం వల్ల మీకు ఫిక్స్డ్గా 3 సంవత్సరాలకు గాను 2,16,000 రూపాయలు స్టైఫండ్ అయితే వస్తుంది। ఇది ఫిక్స్డ్ ఇన్కమ్। దీంతో పాటు మీరు చేసే పాలసీల పైన మీకు అధికంగా కమిషన్ అయితే వస్తుంది। ఈ కమిషన్ అనేది అన్లిమిటెడ్, మీరు చేసే పాలసీల పైన ఆధారం అయితే పడి ఉంటుంది। మీరు ఎన్ని పాలసీలు అయితే చేయగలిగితే అంత కమిషన్ అయితే రానున్నది। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని తీసుకుని రావడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బీమా కింద కవర్ అవ్వాలి అన్నది ఆయన ప్రధాన ఉద్దేశం।
అంటే ప్రతి ఒక్కరు ప్రజలు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా మన ప్రధానమంత్రి కానీ ఇద్దరు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ కూడా బీమా కవరేజ్ అయి ఉండాలి. సో ఆ బీమా కవరేజ్ అయి ఉండాలి అంటే ఖచ్చితంగా మహిళలైతే ఇది చాలా బాగా చేస్తారనే ఉద్దేశంతో మహిళల కోసమనే ప్రత్యేకంగా ఈ మహిళా కెరియర్ ఏజెంట్ అనే ఉద్యోగాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. అంటే మహిళల పైన మరింత బాధ్యత పెట్టి దాంతోపాటు వాళ్ళకి ఇంటి నుండే సంపాదించుకునే అవకాశాన్ని ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలు ఎవరైతే 10వ తరగతి ఆ పైన చదువుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మహిళా కెరియర్ ఏజెంట్గా జాయిన్ అయ్యి వాళ్ళు వారి యొక్క జీవనోపాధికైతే దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఈ మహిళా కెరియర్ ఏజెంట్లో ఎవరైతే మహిళా కెరియర్ ఏజెంట్గా జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఎవరైతే ఇదివరకే సంఘాల్లో ఉంటారో మహిళా సంఘాలు కానీ డ్వాక్రా సంఘాలు కానీ అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కమ్యూనిటీ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవచ్చును. సో అందరికీ కమ్యూనిటీ ఇన్సూరెన్స్ చేయడం వల్ల కూడా మీకు పాలసీ పైన అయితే కమిషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది దీనివల్ల మీకు వచ్చే లాభాలు. దాని తర్వాత మీరు ఇది ఎలా చేయాలి అన్నది చాలామందికి డౌట్ ఉండవచ్చును. ఇది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు బయటకి ఎక్కడికి కూడా మహిళలు వెళ్లాల్సిన పని అయితే లేదు. మీరు ఇంటి వద్దనే ఉంటూ మీకు తెలిసిన నెట్వర్క్లో మీకు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో ఆ టైంలోనే చేసుకోవచ్చును. మీరు ఎక్కడికి ఆఫీసుకు కానీ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు. రెండవది మీకు ఇది చేయడానికి కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ఎల్ఐసి వాళ్ళైతే ఇస్తారు మీకు. ఆ మీరు ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది ఏమి అన్నది చెప్తారు. అది కూడా ఒక 1 or 2 days ఉంటుంది, ఒక 1 or 2 hours ఉంటుంది, కానీ ఎక్కువసేపు అయితే ఉండదన్నమాట. బహుశా ఆన్లైన్ కోచింగ్ కూడా మీకు ఉండవచ్చు అనమాట. ఇది మీకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు మీకు మహిళా ఏజెంట్లుగా అయితే తీసుకుంటారు. దాని తర్వాత మీరు దీంట్లో ఎంత సంపాదించవచ్చునంటే మీకు ఖచ్చితంగా అయితే 2,16,000 రూపాయలు అయితే 3 సంవత్సరాలలో వస్తుంది. దీంతో పాటు మీరు ఎన్ని పాలసీలు అయితే చేస్తారో అన్ని పాలసీల పైన మీకు ఖచ్చితమైన కమిషన్ అయితే ఉంటుంది. ఇదైతే కన్ఫామ్ అన్నమాట. ఎందుకంటే మీరు ఇది ఏ ప్రైవేట్ కంపెనీనో ఏదో ఇస్తున్న జాబ్ నోటిఫికేషన్ అయితే కాదు ఇది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్ ఇది. సో కాబట్టి మీకు ఈ అవకాశాలు అయితే ఉంటుంది. మీరు ఇంకా ఈ మహిళా కెరియర్ ఏజెంట్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటంటే, ఒకటి ఫిక్స్డ్ స్టైఫండ్ వస్తుంది, దాంతోపాటు మీకు కమిషన్ అనేది వస్తుంది. అదేవిధంగా 3 సంవత్సరాల తర్వాత కూడా మీరు కానీ కంటిన్యూ చేస్తున్నట్లయితే మీకు ఇంటిళ్ళపాదికి బీమా కవరేజ్ అనేది కూడా ఉంటుంది. సో మీకు లైఫ్ లాంగ్ ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో ఉమెన్ వాళ్ళందరూ కూడా మీకు లైఫ్ లాంగ్ ఒక కెరియర్ అయితే చూస్ చేసుకునే అవకాశం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. దీని తర్వాత ఈ మహిళా కెరియర్ ఏజెంట్గా జాయిన్ అవ్వాలి అంటే మీకు కావాల్సిన అర్హతలేమి? మొదట మనము ఏజ్ ఎలిజిబిలిటీ తెలుసుకుంటాం. ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి? ఏజ్ ఎలిజిబిలిటీ 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు అయితే ఉండవచ్చును. మహిళలకు మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ అయితే కాదు. ఈ మహిళా కెరియర్ ఏజెంట్ అనేది కేవలం మహిళలకు మాత్రమే. ఏజ్ ఎలిజిబిలిటీ ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మహిళా కెరియర్ ఏజెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చును. దాని తర్వాత దీనికి ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ఇదివరకే చెప్పాను. 10th క్లాస్ అయితే ఖచ్చితంగా పాస్ అయితే అయి ఉండాలి. మీరు వన్స్ దీనికి అప్లై చేసిన తర్వాత మీకు ఎల్ఐసి వాళ్ళే మీకు కాల్ అయితే చేస్తారు. అక్కడ అంటే మీరు ఏ ఏరియాలో అయితే అప్లై చేస్తున్నారో అక్కడ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అని ఒకరు ఉంటారు. వాళ్ళే మీకు డైరెక్ట్గా కాల్ అయితే చేస్తారు. మీకు 3 సంవత్సరాల వరకు మీకు ఎటువంటి రాత పరీక్ష కూడా రాయవలసిన అవసరం ఉండదు. జస్ట్ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్తో మీరు 3 సంవత్సరాల పాటు ఏజెంట్గా కొనసాగించవచ్చును. దాని తర్వాత 3 సంవత్సరాల తర్వాత మీకు వాళ్ళు IRDA అని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఒక పరీక్ష అయితే పెడతారు. అంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, అంటే దాని తర్వాత మీరు కంటిన్యూ అవ్వాలంటే అవ్వచ్చు, లేదంటే అవసరం లేదు. మీరు వన్స్
ఈ 3 సంవత్సరాల తర్వాత ఈ IRDA ఎగ్జామ్ కానీ రాసినట్లయితే మీకు డైరెక్ట్గా LICలోనే ప్రభుత్వ ఉద్యోగం అయితే వస్తుంది. మిమ్మల్ని LIC డెవలప్మెంట్ ఆఫీసర్గా తీసుకుంటారు. LIC డెవలప్మెంట్ ఆఫీసర్గా తీసుకున్నప్పుడు డైరెక్ట్గా మీకు LIC ద్వారానే మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. అంటే మొదట మీరు ఏజెంట్గా చేరతారు 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలకి మీరు 2,16,000 మీకు రెగ్యులర్ స్టైఫండ్ వస్తుంది. దాంతోపాటు కమిషన్ కూడా వస్తుంది. దాని తర్వాత 3 సంవత్సరాల తర్వాత మీరు IRDA ఎగ్జామ్ రాస్తారు. IRDA ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కానీ IRDA ఎగ్జామ్లో కానీ క్వాలిఫై అయితే మీకు LIC వాళ్ళే డెవలప్మెంట్ ఆఫీసర్ అని ఉద్యోగం అయితే ఇస్తారు. ఇది దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పుడు మనకు ఈ మహిళా కెరియర్ ఏజెంట్గా జాయిన్ అవ్వాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏమిటంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 1 పాన్ కార్డు, ఆధార్ కార్డు, 10th క్లాసు పాస్ అయ్యిందే సర్టిఫికేట్, అది ఎందుకంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసము. దాని తర్వాత హైయెస్ట్ మీ 10th కాకుండా ఇంకేదన్నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఉంటే లేదా డిగ్రీ పీజీ అటువంటివి ఉంటే దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మరియు డిజిటల్ సిగ్నేచర్ ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకొని దాని తర్వాత మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేయవలసి అయితే ఉంటుంది. దీంతో పాటు మీకు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. బ్యాంక్ అకౌంట్తో మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తూ దాంతోపాటు ఒక క్యాన్సల్ చెక్ను కూడా పెట్టుకొని అయితే ఉండాలి. బ్యాంక్ పాస్బుక్, బ్యాంక్ స్టేట్మెంట్ మీరు జిరాక్స్ అయితే చేసి పెట్టుకొని అయితే ఉండాలి. ఇదంతా కూడా ఆన్లైన్ ప్రక్రియ అండి. ఆన్లైన్లోనూ చేయొచ్చు లేదా ఆఫ్లైన్లోనూ చేయొచ్చు. అంటే మీకు దగ్గరలోనే LIC ఆఫీస్కి వెళ్తే అక్కడ మహిళా కెరియర్ ఏజెంట్ అప్లికేషన్ అడిగితే అక్కడ ఇస్తారు, లేదా ఆన్లైన్లో కూడా మీరు అప్లై చేయొచ్చు. ఆన్లైన్లో అయితే అప్లికేషన్ ఇంకా వదలలేదు, ఎందుకంటే స్కీమ్ రిలీజ్ చేసింది నిన్ననే కాబట్టి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అయితే వదలలేదు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ వదలంగానే నేను మీకు మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీకు తెలియచేస్తాను. అప్పుడు మీరు వెంటనే అప్లై అయితే చేయండి. ఎందుకంటే దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఉంది. కానీ ఈ 1,00,000 ఉద్యోగాలు కూడా ఒక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకే కాదు, ఆల్ ఓవర్ ఇండియా. కాబట్టి పోటీ అయితే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మహిళలు ఎవరైతే త్వరగా అప్లై చేస్తారో వాళ్ళకి వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఇంకో విషయం ఏమిటంటే మీరు మహిళా కెరియర్ ఏజెంట్గా జాయిన్ అవ్వాలి అంటే మీరు ఆన్లైన్లో అయినా లేదా మీరు LIC ఆఫీస్కి వెళ్తారు కదా, అక్కడ మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతటి కోసమని మీరు 150 రూపాయలు అయితే మొదట చెల్లించవలసి అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు 3 సంవత్సరాల తర్వాత IRDA ఎగ్జామ్ రాయాలి అనుకుంటే అప్పుడు మీరు ఆ ఎగ్జామ్ ఫీజు అయితే 500 రూపాయలు LICకి అయితే కట్టవలసి అయితే ఉంటుంది. ప్రధానంగా అయితే ఇప్పుడు మీరు ఏజెంట్గా జాయిన్ అవ్వడానికి మొత్తం ఈ ప్రాసెసింగ్ కోసం అయితే LIC వాళ్ళకి 150 రూపాయలు ఫీజు కట్టవలసి అయితే ఉంటుంది. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇది ఎక్కడ కట్టాలి ఏమి పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. లేదా ఆఫ్లైన్లో అయితే మీకు ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది. మీకు దగ్గరలో కానీ LIC ఆఫీసులు ఉంటే మహిళలందరూ అక్కడికి వెళ్ళి అయితే మీరు అప్లికేషన్ తీసుకుని అయితే అక్కడ సబ్మిట్ చేయవచ్చును. మీరు ఈ మహిళా కెరియర్ ఏజెంట్ని ఫుల్ టైం అన్నా చేయవచ్చును, పార్ట్ టైం అన్నా చేయవచ్చును. మీకు స్టైఫండ్ ఖచ్చితంగా 3 సంవత్సరాలు అయితే వస్తుంది. మొదటి సంవత్సరానికి నెలకి 7,000, రెండవ సంవత్సరానికి నెలకి 6,000, మూడవ సంవత్సరానికి నెలకి 5,000 రూపాయల చొప్పున వస్తుంది. 3 ఏళ్ల తర్వాత మీరు IRDA పరీక్ష కానీ పాస్ అయినట్లయితే మీకు అట్రాక్టివ్ శాలరీ అయితే ఉంటుంది. దీంతో పాటు మీకు హౌసింగ్ లోన్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంటిల్లపాదికి ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. మెడికల్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు మీకు గ్రాట్యుటీ అటువంటివి కూడా ఎన్నో అయితే బెనిఫిట్స్ అయితే ఉంటుంది. సో మీరు ఎవరెవరు దీనికి అప్లై చేయొచ్చు అంటే హౌస్ వైఫ్స్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, లేదా మార్కెటింగ్ పీపుల్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా సరే మహిళలు దీనికి అప్లై చేయవచ్చును. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం దీనికి అప్లై చేయకూడదు. ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో, ఇంటి పట్టణ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేయవచ్చును. సో ఇవండి కంప్లీట్ డీటెయిల్స్. మీకు 4th, 5th ఇయర్ తర్వాత మీకు లైఫ్ లాంగ్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు కానీ ఒకవేళ ఏజెన్సీ అలా కానీ తీసుకున్నట్లయితే. సో ఇదే అండి ఈ మహిళా LIC ఏజెంట్ గురించి. మీకు దీనిపైన ఇంకేమన్నా డౌట్స్ ఉంటే
కామెంట్స్ రూపంలో అడగండి, నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ వదిలినప్పుడు కూడా నేను మీకు తెలియజేస్తాను. మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.